సమయం లేదు. డెడ్ లైన్ సమీపిస్తోంది. మిగిలింది కొన్ని గంటలే. బాంబుల మోత తగ్గిన మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? శరణానిక, సమరానిక? పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుందా? బాంబులతో మళ్లీ దద్దరిల్లుతుందా? అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా? జరగకుండానే ముగుస్తాయా? అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరుగుతాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అమెరికాతో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు తమ నౌకల రాకపోకలను దిగ్బంధిస్తోందని ఇరాన్ అంటోంది. బెదిరింపుల మధ్య చర్చలు కుదరవంటూ బంతిని అమెరికా అధ్యక్షుడు కోర్టులోకి నెట్టేశారు. ఎంత బెదిరించినా తగ్గేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా భారీ విజయం సాధిస్తుందంటూ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. తమ సైనిక దళాల పనితీరును మెచ్చుకున్నారు. తమతో ఒప్పందం చేసుకోవటం ఒక్కటే ఇరాన్ ముందున్న మార్గమన్నారు ట్రంప్. డీల్ చేసుకునే వరకు ఇరాన్ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని తేల్చేశారు. ఇలా బెదిరిస్తే ఇరాన్ భయపడిపోతుందా? అమెరికాకు లొంగిపోతుందా? అదే జరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారు. తనకేం కావాలి? యుద్ధం కొనసాగించటమా? చర్చలతో శాంతి స్థాపించటమా? 10 యుద్ధాలు ఆపానంటూ సొంత డబ్బా కొట్టుకునే ట్రంప్ ఇరాన్ను రెగ్యులర్ గా ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఏం సాధిద్దామని? ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధానికి పర్మనెంట్ ఎండ్ కార్డ్ పడుతుందా? పశ్చిమాసియా మళ్లీ యుద్ధ భూమిగా మారుతుందా? అటు గల్ఫ్ దేశాలు సైతం శాంతినే కోరుతున్నాయి. బైలౌట్ ప్యాకేజ్ కోరుతూ అమెరికాపై పరోక్షంగా చర్చలకు ఒత్తిడి తెస్తున్నాయా? ట్రంప్ యంత్రాంగం అసలు ఏం చేస్తోంది? మరి అంశాలకు సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. వంశీ, ఓవర్ టు యు. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ప్రపంచం చూపంతా కూడా పశ్చిమాసియా పైనే ఉంది. సో పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా లేదంటే మళ్ళీ యుద్ధానికి దారితీస్తున్నాయా ప్రస్తుత పరిస్థితులు? ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఇరాన్ కాదు మనం మాట్లాడాల్సింది, ఇప్పుడు ఐఆర్జీసీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇరాన్ ప్రభుత్వం అంతా కూడా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళింది. అందులోనూ వాహిద్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి? ఇటు ట్రంప్ ఎంత మొండిగా ఉంటారో అంతకన్నా క్రూరుడుగా అవతల అటు సైడ్ నుంచి వాహిద్ పావులు కదుపుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? ఈ యుద్ధానికి అసలు ఎండ్ కార్డు పడుతుందా? ఎండ్ కార్డు పడేలా ఈ రెండు దేశాలు చర్చలకు అంగీకరిస్తాయా అంటే ప్రస్తుతానికైతే 1,00,000 అనుమానాలు కనిపిస్తున్నాయి. $1 మిలియన్ ప్రశ్నగానే ఇది మిగిలిపోయింది. సో ఇదే అంశం గురించి చర్చిద్దాం. చర్చలో మనతో మాట్లాడేందుకు భరత్ రెడ్డి గారు ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మధుసూదన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. భరత్ రెడ్డి గారికి, మధుసూదన్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. భరత్ రెడ్డి గారు, చూస్తున్నాం మొత్తంగా రణమా శరణమా అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు చర్చలు అంటున్నారు, మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరాన్ నౌకలను బంధిస్తాం, అలా బంధిస్తేనే వాళ్ళు దారికి వస్తారంటూ ఆయన కొత్త భాష్యం చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు అసలు ట్రంప్ వ్యవహారాన్ని? ఈ చర్చలు సఫలీకృతం అవ్వడానికి మార్గాలు ఉన్నాయంటారా? ఎలా చూస్తున్నారు? మొదటి నుంచి మనం ట్రంప్ వ్యవహారాన్ని చూసుకున్నట్టయితే రెచ్చగొట్టే విధంగానే వివరిస్తున్నాడని చెప్పి. ఎందుకంటే ఒకవైపు చర్చలు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంత సంయమనం పాటించాలి, అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చర్చల సందర్భంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. ఒకవైపు బెదిరిస్తూనే మీరు ఇరాన్ నాశనం చేస్తాం, ఇరాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు, ఇరాన్ ను ఆక్యుపై చేసుకుంటాం, మొత్తం ఇరాన్ మా చేతిలోకి వస్తుందని చెప్తూనే చర్చలకు వాళ్ళ ఉపాధ్యక్షుడిని పాకిస్తాన్ పంపడం జరిగింది. ఆ సమయంలోనే కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి చూడొచ్చు. ఎటకేలకు కొంత ఇజ్రాయెల్ కొంత వెనక్కి తగ్గిన సందర్భంగా హిజ్బుల్ మీద దాడి చేయబోమని చెప్పి కొంత వెనక్కి తగ్గిన కొంతకాలం పాటు చర్చలు వాయిదా పడడం జరిగింది. ఇరాన్ మొదటి నుంచి కోరుకుంటున్నది ఏంటంటే శాశ్వత చర్చలకు మేము ఒప్పుకుంటాం, సంధికి ఒప్పుకుంటాం, కానీ 45 రోజుల యుద్ధ విరామానికి మేము ఒప్పుకోమని చెప్పి మొదటి నుంచి చెప్తుంది. కానీ వీళ్ళు దానికి ఆ కండిషన్ ఒప్పుకోవట్లేదు. ట్రంప్ మొదటి నుంచి కూడా శాంతి చర్చల కంటే ఒకవైపు ట్రంప్ కు మద్దతు లభించట్లేదు. అయినప్పటికీ తాను ఆధిపత్య దేశం అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒకవైపు అమెరికాలో నిరసన వ్యక్తం అవుతున్నాయి, నాటో దేశాలు కలిసి రావట్లేదు. తను ఎవరైతే
మద్దతు ఇస్తారనుకున్నారో ఎవరు కూడా అక్కడికి తనతో కలిసి వచ్చే పరిస్థితులు కనిపించలేదు. మరొకవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం వల్ల అది అమెరికాకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు సంబంధించి ఇప్పటి వరకు ఇరాన్ తాను అంటే ఇలాంటి బెదిరింపు ధోరణి ఉన్న సందర్భంలో మేము చర్చలకు వచ్చే సమస్య లేదని చెప్పి ఇరాన్ చెప్తున్న సందర్భంలో ట్రంప్ అంటే మరొకసారి దూకుడుగా వివరించడం వల్ల చర్చలు ఏ స్థాయిలో జరుగుతాయి, అసలు జరగాయా అనేది కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అటువైపు చూస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మాట్లాడదాం భరతరెడ్డి గారు. మధుసూదన్ గారు, యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ చెప్పుకున్నారు. అసలు తనకు ఒక నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ట్రంప్ ఇప్పుడు అసలు యుద్ధాలకు ఆజ్యం పోస్తున్న పరిస్థితి ఆయనే. అండ్ శాంతి చర్చలని పైకి చెప్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని అనుకోవాలా? అసలు ఏంటి ట్రంప్ వ్యూహం? అండ్ ఇక్కడ జేడీ వాన్స్ కి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు జేడీ వాన్స్ నమ్మే పరిస్థితిలో లేరు. అండ్ ఇక నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ ని నెత్తిన పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు ఒక జలక్ కనిపిస్తోంది. సో మొత్తంగా పాకిస్తాన్ అటు ఇరాన్ వైపు మొగ్గు చూపుతుంది, ఇరాన్ వైపే రాయబారం నడుపుతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మా నిఘా వర్గాలు గుర్తించాయంటూ కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాలన్నింటినీ? అసలు అమెరికా ఈ ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించడానికి చాలా ప్రయత్నం చేస్తుందండి. కానీ ఇవాళ ఇరాన్ తో జరిగినటువంటి యుద్ధంలో అమెరికా యొక్క స్థాయి ఏందనేది ఇవాళ ప్రపంచం అంతా కూడా చూస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందు నాటో దేశాలు కావచ్చు, ఇటు గల్ఫ్ సంబంధించినటువంటి సౌదీ ఇవన్నీ ప్రాంతాలు, కువైట్ ఇవన్నీ కూడా అమెరికా మాకు ఏదో సాయుధంగా మాకు సపోర్ట్ గా ఉంటుంది, రేపు యుద్ధాలు కానీ ఏమైనా వస్తే వాళ్ళ ఆయుధాలతోటి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ తోటి మా దేశాన్ని రక్షించుకుంటామనే ఆలోచనలు ఇవన్నీ ఇంతకుముందు ఈ గల్ఫ్ ప్రాంతము ఈ నాటో దేశాలన్నీ కూడా అనుకున్నాయి. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఇవాళ ఏకాకి అయిపోయింది వాళ్ళ అమెరికా. అంటే అమెరికాతో ఉన్నా కూడా నష్టం అనేది జరుగుతుంది. అమెరికా మమ్మల్ని కాపాడలేదు స్థాయి ఇరాన్ తట్టుకోలేకపోతుందనే పరిస్థితి ఇవాళ దాంట్లో వచ్చిందండి. ఇరాన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పి అమెరికా మీద అందరికి దృష్టి వచ్చింది. కాబట్టి ఇవాళ చర్చలకు సంబంధించిన అంశం వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇవాళ ఇస్లామాబాద్ లో ఇవాళ చర్చలు జరగాల్సినవి వీళ్ళ కాల్పుల విరమణకు వీళ్ళ చివరి రోజు వీళ్ళ దాదాపు డెడ్ లైన్ అంటే గడియలు లెక్క గంటలు దగ్గరకు వస్తున్నటువంటి స్టార్ట్ అయింది. మరి ఇప్పటివరకు ఈ ఇరాన్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అగార్చి కావచ్చు, అక్కడ గఫా వారు మన ఇరాన్ కి సంబంధించినటువంటి గాలిబఫ్ మొన్నటి వరకు ఏమన్నాడు, చర్చలు అనేటివి జరగాలి, చర్చలు మంచివే, మేము స్వాగతిస్తాం అంటూనే ఈ అమెరికా పెడుతున్నటువంటి చర్చలు ఏవైతున్నాయో అవి చర్చలు కొలిక్కి వచ్చే చర్చలు కావు. మా దేశ సార్వభౌమాధికారాన్ని తల వంచుకునే ఎప్పటికి కూడా అవి పూర్తి కావు అనే పరిస్థితుల్లో చర్చలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పటికీ వాళ్ళ ఇస్లామాబాద్ లో చర్చ జరగాలంటే ఇజ్రాయెల్ కూడా ఉండాలి. ఈ డిప్లొమాటిక్ గా వాళ్ళ ఇజ్రాయెల్ కున్నో పాకిస్తాన్ కు సరైనటువంటి సంబంధాలు లేవు. మరి ఇజ్రాయెల్ కూడా రావాల్సిన అవసరం, ఇజ్రాయెల్ పాత్ర ఎందులో కనబడతలేదు. ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్యలో చర్చ జరిగినటువంటి సందర్భంలో మరి ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ మీద హిజ్బుల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతుంది. ఈ హిజ్బుల్లా అనేటువంటి ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతున్నాయో దాంతో ప్రొటెక్షన్ వాళ్ళ దేశాన్ని రక్షించుకునేటువంటి వాళ్ళ దేశం ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అమెరికాలో పరిస్థితి వేరే రకంగా ఉన్నది. సంబంధం లేని యుద్ధంలో పోయి ఈ దేశం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రతిపక్షాలు, అతని పార్టీ సొంత పార్టీ కూడా రిపబ్లికన్ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం. కానీ ఇవాళ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, తన సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు నెతన్యాహు మీద పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క దేశాలు హిజ్బుల్లా ఏదైతే ఉన్నదో లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి ఎప్పటికీ మన మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ యొక్క 30-40 ఏళ్ల నుంచి మనం పోరాడుతా ఉన్నాం వాళ్ళ దేశం నుంచి. మనం జీవితకాలం తాడో తేల్చుకోవాలి, వాటి అంతు తేల్చాలి అనే క్రమంలో ఇవాళ ఇజ్రాయల్ చాలా ఒక పక్క ట్రంప్ శాంతి కార్మికుడిగా చేసుకుందామని నా వాయిస్ రీచ్ అవుతున్నా మధుసూదన్ గారు, మీకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. భరతరెడ్డి గారు, చూస్తున్నాం ఇటు ట్రంప్ ఎంత టెంపర్ గా ఉన్నారో, అటు ఇరాన్ నుంచి కూడా ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వ చేతిలో ఏం లేదు, మొత్తంగా IRGC చేతిలోకి వెళ్ళింది. అక్కడ వాహిద్
పావులు కదుపుతూ ఉన్నారు. ఇక మొత్తంగా ఇరాన్ ప్రభుత్వ పగ్గాలన్నీ కూడా ఐఆర్జీసీ చేతిలోకి వెళ్ళాయి. ఐఆర్జీసీ ఏం చెప్తే అది ఇరాన్ వినాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది, వినిపిస్తోంది అంటూ అంతర్జాతీయ మీడియానే కథనాలు రాస్తూ ఉన్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? అంటే ఇటు ట్రంప్ ఎంత టెంపరీగా ఉంటారో అంతకన్నా క్రూరంగా వాహిద్ చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎలా చూడాలి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ట్రంప్ మొదట్లో అనుకున్నది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, మొదట్లో అనుకున్నది ఒక వారం రోజుల్లో 5 రోజుల్లో యుద్ధం ముగిసిపోద్ది, ఇరాన్ మా చేతుల్లోకి వస్తుందని చెప్పి ఆ విధంగా ముందుకు రావడం జరిగింది. అసలు మొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే అమెరికాకు సంబంధం లేని యుద్ధం యాక్చువల్ గా మొదటగా స్టార్ట్ అయింది. ఇజ్రాయిల్ ఇరాన్ తోటి ఆ యుద్ధం ప్రారంభమైంది. దానికి సపోర్టింగ్ గా వెళ్ళిన అమెరికా ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇజ్రాయెల్ పాత్ర ఏందో ఇప్పుడు మనకు కనిపించలేదు. శాంతి చర్చల్లో చూసినా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుకున్నా ఇరాన్ అమెరికా యుద్ధం అనే సంకేతాలు వెళ్తున్నాయి తప్పిస్తే ఇక్కడ అసలు ఇజ్రాయెల్ పాత్ర ఏంది, ఇజ్రాయెల్ ఎందుకు వాళ్ళ మీద దాడి చేసింది, హిజ్బుల్ పాత్ర ఏంది, ఇదంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం అమెరికా ఆధిపత్యం కోసం చేస్తున్న యుద్ధంగా కనిపిస్తుంది. అమెరికా ఒక దేశాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ విధంగా తనను తాను అగ్రదేశంగా నిరూపించుకోవాలని చెప్పి ఒక ఆధిపత్య యుద్ధంగా కనిపిస్తుంది చెప్తే ఇక్కడ ఏం అమెరికా పెద్ద అంటే రీజన్ తో యుద్ధం చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే 2 దేశాలు ఏదైనా యుద్ధానికి పాల్పడినప్పుడు వాళ్ళు అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదంటే అక్కడ ఏమైనా సమస్య ఉన్నప్పుడు అలాంటి యుద్ధాలు చేస్తుంటారు. అమెరికా ఇరాన్ తో ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియని పరిస్థితి, ఇజ్రాయెల్ కు మద్దతుగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరోవైపు ఇరాన్ కు మద్దతు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఎంత మొండిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇరాన్ ను వీళ్ళు అణ్వాయుధ దేశంగా, యురేనియం నిక్షేపాలున్న దేశంగా ఎంతగా పబ్లిక్ చేస్తున్నప్పటికీ ఇరాన్ లో అంతర్గత సంక్షోభం, ప్రజలు ఇరాన్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేక భావం ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో చూస్తున్నట్టయితే ఇరాన్ మీదనే కొంత సానుభూతి వ్యక్తం అవుతుంది ప్రపంచ దేశాలను గమనించి. ఇలాంటి పరిస్థితి మనం గమనించినట్టే రష్యా ఒకవైపు, మరొక వైపు చైనా కూడా ఇరాన్ కు కొంతవరకు అంటే డైరెక్ట్ గా పోయినప్పటికీ. భరత్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి మనం. మొదట్లో అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకత లేదు, ఇరాన్ లోనేమో అక్కడి పాలకులపై పూర్తి వ్యతిరేకత ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అటు అమెరికా ప్రజలు ట్రంప్ పై తిరుగుబాటు చేస్తుంటే ఇటు ఇరాన్ ప్రజలు ఇరాన్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. మొన్న కూడా మనం చూసాం, కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ని అంతం చేస్తానంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మానవహారంగా ఏర్పడ్డ పరిస్థితి. ఇక్కడ ఇరాన్ నైతికంగా అటు దేశంలోనూ విజయం సాధించింది, అంతర్జాతీయ సమాజం ముందు విజయం సాధించింది. సో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఉన్నారా? అసలు ఈ చర్చల్లో ఏం మాట్లాడాలి, ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకురావాలనే సందిగ్ధంలో ట్రంప్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ ముఖ్యమైన పాయింట్ గా గమనించవచ్చు. యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ కు అక్కడ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ యుద్ధానికి దిగడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నేను తిరుగుబాటు చేసినట్టయితే ప్రజల నుంచి నాకు సానుకూలమైన సంకేతాలు వస్తాయి, ప్రజల మద్దతు అమెరికాకు వస్తుందని భావించడం జరిగింది. కానీ ఏ దేశ పౌరులు కూడా తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఆ దేశంలో నాయకత్వాన్ని మార్చుకోవాలంటే ఆ దేశ ప్రజలు చూసుకుంటారు. మరో పక్క దేశం వచ్చి మరో దేశం వచ్చి దాడి చేసి మీ మీద మీ ప్రభుత్వాన్ని మేము కూలగొడతామంటే ఏ ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మీరు చెప్పిన ఆ పాయింట్ కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇరాన్ ప్రజలు మొదట్లో వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా, ప్రభుత్వం మీద కోపం ఉన్నా, ప్రభుత్వం దించాలనే కోపం ఉన్నా ప్రభుత్వానికి ఇప్పుడు బాసట్టుగా నిలవాల్సిన అవసరం అక్కడ ప్రజలకు ఏర్పడింది. మరోవైపు మనం అమెరికాలో చూసుకున్నట్లయితే అమెరికా మేము గతంలో చాలా యుద్ధాలు ఆపినాం, నేను ఇప్పటికీ నాకు నోబెల్ బహుమతి రావాలని తనకు ప్రమోట్ చేసుకుంటున్నా ట్రంప్ తను చేస్తున్న యుద్ధాన్ని పక్క దేశాల యుద్ధాన్ని ఆపడం అటుంచితే తను చేస్తున్న యుద్ధాన్ని తను ఆపలేకపోతున్నాడు. వ్యూహాత్మక తను సృష్టించిన యుద్ధం సార్ ఇది, తను ఆపటం కాదు అసలు, తను సృష్టించిన యుద్ధం. తను సృష్టించిన యుద్ధాన్ని తాను ఆపలేకపోతున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే మధుసూదన్ గారు సబ్మిషన్ తీసుకుందాం. మధుసూదన్ గారు ఏంటి? ఇప్పుడు అమెరికా అనేది ఆయుధ వ్యాపారం చేస్తారండి, వాళ్ళు ప్రధానమైనటువంటి ఆయుధ వ్యాపారం. ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కడ కూడా అది శాంతిగా ఉండనిది. గతంలో వియత్నాం చూసినాము, ఆఫ్ఘనిస్తాన్ చూసినాము, ఇవాళ ఇరాన్ మీద చూస్తున్నాం, అంటే ఇరాక్ మీద, మన వెనిజులా మీద. ఏది జరిగినా కూడా వాళ్ళ ఆయుధాలను అమ్ముకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే యుద్ధాలను క్రియేట్ చేస్తా ఉంటది. అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ మొన్నటి వరకు ఇరాక్ లో ఏముండే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం నియంత్ర ప్రభుత్వం కాబట్టి
క్రూరమైన ప్రభుత్వం అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇరాన్ మీద అక్కడ నాయకత్వాన్ని అక్కడ నియంత ఖొమైనీ అయతుల్లా ఖొమైనీ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి ప్రపంచము వాళ్ళ మీద ఆ దేశం మీద ఒక క్రూరమైన దేశం మీద సింపతి వచ్చేసింది వాళ్ళ కారణం ఏంది వాళ్ళ అమెరికా వాళ్ళ మీద దాడులు చేస్తున్న సందర్భంలో అక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు 125 మంది పిల్లలు చనిపోయినారు ఇదంతా కూడా వాళ్ళకి సింపతి గెలుస్తుంది క్రూరమైన దేశం అయినప్పటికీ కూడా సింపతి గెలుస్తుంది అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా తాను తయారు చేస్తున్నటువంటి ఆయుధాల పరీక్షల కోసం కూడా వివిధ దేశాలపైన యుద్ధం చేస్తుంది ఆ యుద్ధం చేసే క్రమంలో ఆ యుద్ధంలో సక్సెస్ అయ్యి ఆ ఆయుధాలను బహిరంగ మార్కెట్ లో పెట్టుకుంటా ఉంటది ఆ సందర్భంలోనే ఇక్కడ ఇవాళ ఈ యుద్ధం అనేది మొదలు పెట్టిన సందర్భంలో యుద్ధంలో ఇవాళ అమెరికా అటర్ ఫ్లాప్ అయింది ఇరాన్ రివర్స్ అయింది మొత్తంగా సీనియర్ రివర్స్ అయిపోయిన పరిస్థితి మొత్తంగా ఈ యుద్ధం సీనియర్ రివర్స్ అయిపోయింది అమెరికా ఏమంటారండి యుద్ధంలో అమెరికా సీనియర్ రివర్స్ అయింది కలిసింది ఒకటైతే జరిగింది ఇంకొకటి కంప్లీట్ అయిన స్వదేశంలో విమర్శలకు గురవుతున్నాడు ఇక్కడ ఇరాన్ ముందట తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ గల్ఫ్ లో కూడా ఆయన మద్దతుగా ఇవాళ ఆయన నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు పూర్తిగా అమెరికా అనేది దిగజారుడు దేశంగా అయిపోయింది ఇవాళ కేవలం ఆయుధాల కోసం యుద్ధం చేసేటువంటి క్రమంలో ఇవాళ అమెరికా యుద్ధాన్ని మొదలు పెట్టింది కానీ ఆ యుద్ధం నుంచి వాళ్ళ బయటికి ఎట్లా రావాలనే కోణంలో ఆలోచిస్తుంది కానీ యుద్ధం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి వాళ్ళ జేడీ వ్యాన్స్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రాయబారులు వాళ్ళు ఇవాళ వస్తారు అమెరికా అల్లుడు కూడా మన ట్రంప్ కు సంబంధించిన అల్లుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన కూడా చర్చల్లోకి వస్తున్నారు మరి వీళ్ళతో చర్చలు ఎంతవరకు కొనసాగుతాయి అసలు వాళ్ళు ఇప్పటి వరకు ఇస్లామాబాద్ కు రాలేదు ఇంకా ఇంతవరకు రాలేదు వాళ్ళు వస్తలేరా ఇవాళ ఇరాన్ కు సంబంధించినటువంటి స్పీకర్ గతంలో వచ్చినటువంటి స్పీకర్ విదేశాంగ శాఖ మంత్రులు వీళ్ళు ఎవరైనా వస్తున్నారు వీళ్ళందరూ కూడా మొన్న వచ్చిన స్పీకర్ అదే విధంగా బాగ్చి వీళ్ళందరూ కూడా మెతక వైఖరి అవలంబించారు ఈసారి వీళ్ళు కాదు వీళ్ళ ప్లేస్ లో చర్చలంటూ వెళ్తే ఖచ్చితంగా ఐఆర్జీసీ నుంచి పంపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి గట్టిగా మన వాయిస్ వినిపించాలని చెప్పి కూడా ఐఆర్జీసీ బలంగా మాట్లాడుతుంది అక్కడ సో రకరకాల ఈక్వేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అసలు పాకిస్తాన్ లను చర్చలను వేదిక చేయడమే పెద్ద తప్పు ఆ అంశానికే వస్తాను ఈ అంశం కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలి భరత్ రెడ్డి గారు అసలు పాకిస్తాన్ ని ఒక వేదిక చేసుకోవటమే ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది అండ్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఏం ఆరోపిస్తున్నారు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మాకన్నా కూడా ఇరాన్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంది సో ఇరాన్ ఏం చెప్తే అది పాకిస్తాన్ చేస్తుంది అంటే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ ని నమ్మే పరిస్థితిలో కూడా లేదు సో ఎలా చూడంటారు ఈ అంశాన్ని వివరించే దేశం అంటే ఏ విధంగా ఉండాలంటే ఒక శాంతియుత దేశంగా ఉండాలి గతంలో యుద్ధాలు ఆపిన చరిత్ర ఉండాలి కానీ ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అనుకుంది పాకిస్తాన్ ఏమందంటే ఈ దేశాన్ని ఆ దేశాన్ని తీసుకొచ్చి ఇస్లామాబాద్ లో కూర్చోబెట్టయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళు మధ్యవర్తిత్వం అంటే వీళ్ళకు పాపం చివరికి ఆ హోటల్ రెంట్ కూడా ఇబ్బంది పడింది సార్ పాపం పాకిస్తాన్ లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంది అలాంటి దేశాన్ని అసలు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక రాంగ్ ప్రాసెస్ అంటే ఒక వేదికను సెలెక్ట్ చేసుకోవడమే అక్కడనే 50% అక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మన సక్సెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక ఫస్ట్ ఎక్కడ మనం దేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఎక్కడ చర్చలు జరుపుకోవాలనుకున్నా కానీ అక్కడ ఒక 50% సక్సెస్ కనిపిస్తుంది అక్కడనే ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా నీకు చర్చలు ఏ విధంగా జరిగితే ఆ చర్చల్లో ఇప్పుడు పాకిస్తాన్ నమ్మే పరిస్థితిలో అమెరికా లేదు ఇరాన్ లేదు ఇరు పక్షాలు కూడా అంటే రెండు దేశాలు ఒక పెద్ద మనిషినిగా వివరిస్తున్నప్పుడు రెండు దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ముందుగా వాళ్ళని నమ్మాలి అంటే ఈ దేశం ద్వారా మనట్లయితే మనకు న్యాయం జరుగుతుంది లేదంటే దాన్ని సంధి కుదురుస్తారు అనే ఒక దీనికి అభిప్రాయానికి రావాలి రెండు దేశాలు అభిప్రాయంతో లేవు ఇప్పుడు అసలు పాకిస్తాన్ లో చర్చలు జరిగితే అపనమ్మకంతో అంటే చర్చలు జరగాల్సింది నమ్మకంతో జరగాల్సిన చర్చలు ఇటు ఇరాన్ నమ్మట్లేదు అమెరికా నమ్మట్లేదు అవి తటస్థ వేదికగా ఉన్న ఇస్లామాబాద్ మీద ఇరు దేశాలకు నమ్మకం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా చర్చలు ముందుకు సాగుతాయనేది కూడా పెద్ద ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు కూడా చర్చలకు సంబంధించి వాళ్ళు టీమును పంపియారా బయటకి ఇప్పటి వరకు వాళ్ళు స్పష్టం చేయలేదు చర్చలకు వస్తారని చెప్పి అమెరికా వెయిట్ చేస్తుంది అంటే ఎంత దిగజారిపోయిందో మనకు కనిపిస్తుంది అంటే చర్చలు వాళ్ళు వస్తే ఇరాన్ వాళ్ళు అనే పరిస్థితికి అమెరికా వచ్చింది అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి అమెరికాకి ఇంకేముంటుంది చెప్పండి అంటే అమెరికా దేశం మేము ఖచ్చితంగా అవతలి దేశాన్ని మేము కంట్రోల్లో తెచ్చుకుంటామన్న దేశం చర్చల కోసం తహతాలాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఓవైపు ఏమో బెదిరిస్తుంది మరోవైపు ఏమో చర్చలు అంటుంది అసలు ఇరాన్ లేకుండా చేసుకోమంటుంది ఇన్ని కాంట్రవర్సీస్ అమెరికా దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా
యుద్ధాన్ని ఆపడం అంటే ఖచ్చితంగా అమెరికా 4 మెట్లు, గతంలో 1 మెట్లు 2 మెట్లు దిగిన అమెరికా ఇప్పుడు 4 మెట్లు దిగాల్సి ఉంటుంది. 4 మెట్లు దిగి ప్లీజ్ కన్క్లూడ్ భరతరెడ్డి గారు. మధుసూదన్ గారు మొదటి నుంచి కూడా ఇరాన్ మధుసూదన్ గారు ఇక్కడ ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట మీద కట్టుబడి ఉంది. ఈ యుద్ధాన్ని మేము కావాలని మేము స్టార్ట్ చేయలేదు, యుద్ధాన్ని ముగించేది మేము కాదు, యుద్ధాన్ని కోరుకుంది కూడా మేము కాదు, యుద్ధాన్ని ఎవరైతే మొదలు పెట్టారో వాళ్లే యుద్ధాన్ని ఆపాలంటూ ఇరాన్ ఏదైతే వ్యాఖ్య చేసిందో ఆ వ్యాఖ్యకే ఈ రోజుకి కట్టుబడి ఉంది. సో మనకు భరతరెడ్డి గారు చెప్తున్నట్టుగా 1 మెట్టు కాదు, ఇప్పుడు 4 మెట్లు దిగాల్సిన పరిస్థితి అమెరికా ముందే కనిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు, ఏం జరగచ్చు అంటారు? ఈ చర్చలు జరుగుతాయంటారా లేదా మరలా యుద్ధం స్టార్ట్ అవుతుందంటారా? చర్చల అంశము మీరు పక్కన పెట్టండి. అసలు చర్చలు జరిగే అవకాశాలు కనబడట్లేదు, చర్చలు సఫలం కూడా అయ్యే పరిస్థితి కనబడట్లేదు. అది ఒక అంశము. ఇక్కడ ఇరాన్ అనేది అంత 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 నీతివంతమైన దేశం కూడా కాదు. మనతో డిప్లొమాటిక్ గా మనకు వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వెనక కొన్ని వేల సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి, అది వేరే అంశము. ఇక్కడ ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశము, ఆ యూదుల దేశము పట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిమ్స్ కంట్రీస్ తోటి వాళ్ళకి ప్రమాదం ఉన్నది. ప్రమాదం క్రమంలో వాళ్ళు రక్షించుకున్నటువంటి క్రమంలో ఇవాళ ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు అక్కడ ఉన్నటువంటి గ్రూప్లకు వెళ్తా ఉన్నాయి, మిలిటెంట్ గ్రూప్లకి, పక్క దేశాలకు సంబంధించి పెంచి పోషిస్తుంది ఇరాన్. కాబట్టి ఈ యుద్ధం మొదలైంది ఇరాన్ మీద ఆకస్మికంగా జరిగిన దాడి కాదు. ఈ ఇరాన్ అనేది హిజ్బుల్లాని, హోతీలకు, వీళ్ళకు ఎక్కడైతే లెబనాన్, యెమెన్ వీళ్ళకి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్లకు, ఆర్గనైజర్ కి అందరికి కూడా ఆర్థికంగా అక్టోబర్లో ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పటి నుంచి అప్పటి నుంచే పక్కా స్కెచ్ తో ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. అక్టోబర్ 17th 23rd అప్పటి నుంచే పక్కా ప్లాన్. ఆ రోజు ఎప్పుడైతే మొదలు పెట్టింది పాలస్తీనాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టి కిడ్నాప్ చేసి క్రూరంగా చంపేసి ఇజ్రాయెల్ వాళ్ళని, అక్కడ మొదలైనటువంటి యుద్ధం అండి ఇది. ఇది అన్నెసరీ అయిన యుద్ధం కాదు. వీళ్ళు హిందీ గజ్జాలు పెట్టుకొని వాళ్ళని అణిచివేయాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఈ మిసైల్స్ తోటి ఇజ్రాయెల్ ని నాశనం చేస్తున్న ఆలోచన అమెరికా తీసుకొచ్చి, ఒకవేళ బాంబు వేస్తే అక్కడ చిన్న దేశం, అది ఒక బాంబు తోటి స్మాష్ అవుతుంది, ఒక మనిషి కూడా అక్కడ ఉండడు, ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తున్నా అని చెప్పి బూచే చూపించి వాళ్ళ అమెరికా దాని మీద దాడి చేసింది. దాడి చేసినటువంటి క్రమంలో అమెరికా ఇరాన్ కి సంబంధించినటువంటి అన్ని స్థావరాలను మేము ధ్వంసం చేసినామని చెప్పి అమెరికా గొప్పగా చెప్తా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంబంధించిన దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా ధ్వంసమైంది, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులను చంపేసిండ్రు, అన్ని క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళైనా కూడా ఈ యురేనియం శుద్ధికి సంబంధించిన దాన్ని ముందుకు తీసుకోపోలే అని చెప్పి అమెరికానే చెప్తా ఉన్నది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాకు అక్కడ ఉన్నటువంటి యురేనియం కావాలని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నది. అంటే అమెరికా ఒక స్టాండ్. చూద్దాం సార్ మొత్తంగా ఏం జరగబోతుంది. మొత్తంగా ఏం జరగబోతుంది, మరికొద్ది గంటల్లో చర్చలకు ముందుకు వస్తారా, లేదంటే ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. మొత్తంగా ట్రంప్ అయితే ఇరాన్ ని రెచ్చగొడుతూ ఉన్న పరిస్థితి. ఇరాన్ నుంచి చర్చలకు ఎవరైనా వస్తారా, లేదంటే మరలా యుద్ధమే మొదలవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. చర్చలో పాల్గొన్న మధుసూదన్ గారికి, భరతరెడ్డి గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.